ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగున నీకు మేలు కలుగును. యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ప్రియ విశ్వాసి, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరమ తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనుషులు పైకి బాగానే కనిపిస్తారు, కానీ వారి హృదయంలో ఎంతో బాధ, తెలియని దిగులు, కుటుంబంలో సంతోషముండదు, ఒకరికి సమాధానం లేని పరిస్థితి, వర్ధిల్లే జీవితం లేక ఈనాడు ఎంతో దుఃఖంలో జీవిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు కదండి. ప్రియులారా, మనుషులతో సహవాసం చేస్తాము, ఎక్కువ సమయం వారితోనే గడుపుతాము, కానీ దేవునితో సహవాసం చెయ్యాలంటే మనకు మనసు రాదు. అయ్యో, దేవునితో సహవాసం చేస్తే ఇది చెయ్యొద్దంటారు, ఇలా ఉండొద్దంటారు, ఈ విధంగా బ్రతకొద్దంటారు, అది నా వల్ల కాదు, ఈ విధంగా నేను బ్రతకలేను అని దేవునికి దూరంగా, లోకానికి దగ్గరగా ఉంటున్నారు. అందుకే కుటుంబంలో కష్టాలు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగంలో ఒత్తిడులు, పిల్లలు చెప్పిన మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారాలు. ఎంతో మందితో మన బాధలను చెబుతాము, సహాయం అడుగుతాము, కానీ ఏ ఒక్కరూ ముందుకు రారు. నిస్సహాయ స్థితిలో ఏమీ లేని వారిమిగా, ఏ దిక్కు లేక జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు కదా. ప్రియ విశ్వాసి, యోబు భక్తుడు తన చెడుతనాన్నంతా విడిచిపెట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. తన కుటుంబంతో ప్రతి ఉదయమే అరుణోదయమున ప్రార్థించేవాడు. దేవునికిష్టునిగా జీవించాడు కాబట్టే తన శ్రమలలో, నిందలలో, బాధలలో, దుఃఖంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఎంతో ఓదార్పునిచ్చాడండి యోబుకు ఆ పరమతండ్రి. యోబు ఎరిగినాడు, నా విమోచకుడు సజీవుడు, తరువాత ఆయన భూమి మీద నిలుచును అని ఎరిగినాడండి. కాబట్టే దేవునితో సహవాసం చేశాడు. చనిపోయి సమాధిలోనే పాతిపెట్టి ఉంచిన దేవుని కాదండి యోబుగారు సేవించింది. చనిపోయి సమాధి చెయ్యబడి మరలా 3వ రోజున సజీవునిగా లేచిన సజీవుడైన దేవునిని సేవించాడు యోబు. కాబట్టే యోబు ఎంతో ఓదార్పు నొంది అత్యధికంగా ఆశీర్వదించబడినాడు, గొప్పగా సమకూర్చబడ్డాడు. ఈ మాటలు వింటున్న ప్రియ విశ్వాసి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? స్నేహితులతోనా, నీ సహోద్యోగులతోనా, లేక నీ బంధువులతోనా, సొంత ఇంటి వారితోనా, ఇరుగు పొరుగు వారితో సహవాసం చేస్తున్నావా? మరి ఇలాంటి వారితో సహవాసం చేసే నువ్వు సంతోషంగా ఉన్నావా? సమాధానంతో జీవిస్తున్నావా? మేలు కలుగుతుందా? లేక వారిని బట్టి చిక్కుల్లో పడుతున్నావా? సమస్యలలో, శోధనలో చిక్కుకుంటున్నావా? అసమాధానంతో, కలవరంలో, దుఃఖంలో ఉంటున్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. అలాగే దేవునిని నమ్మిన ప్రియ విశ్వాసి, నీ పరిస్థితేంటి? ప్రార్థనా జీవితాన్ని, వాక్య జీవితాన్ని కలిగి ఉన్నావా? ప్రతి దినము దేవునితో ఎంత సమయం గడుపుతున్నావు? ఉద్యోగానికి, వ్యాపారానికి, స్కూల్కి, లేక ఇతర పనులకు బయటకు వెళ్లేటప్పుడు దేవునితో చెప్పి వెళ్తున్నావా? ఆయన సహాయాన్ని కోరుకుంటున్నావా? ఈనాడు ప్రార్థించడానికి సమయం ఉండట్లేదు కదాండి. అసలు ఎక్కడికైనా వెళ్తుంటే దేవుడే గుర్తుకురాడు. కాబట్టే బయట ఎన్నో శ్రమలను, నిందలను, శోధనలను, మోసాలను ఎదుర్కొంటున్నాము. కాబట్టే ఉద్యోగంలో ఒత్తిడులు, వ్యతిరేకతలు, చేసే పనిలో నష్టాలు, అపజయాలు, మేలులు ఏమీ లేకపోగా కీడులను మన వెంట వేసుకుని వస్తాము గృహాలకు. ఇంటికొచ్చాక ప్రార్థిస్తామా అంటే అది కూడా లేదు. కాబట్టే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు, ప్రేమ లేదు. కాబట్టే కుటుంబ పరిస్థితులు మనల్ని వేధిస్తున్నాయి. శత్రు భయాల మధ్య ఈనాడు మనం బ్రతుకుతున్నాము కదా. ఇంట్లో ఉన్నా భయమే, బయటకు వెళ్ళినా భయమే. మరి ఎంతకాలమండి ఈ విధమైన జీవితం? వాక్యం చెబుతుంది, నీవు బయటకు వెళ్ళినప్పుడు దీవింపబడుదువు, లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు అని. ప్రియ విశ్వాసి, ఇలా దీవించబడుతున్నామా? లేక కష్టాలలో, కీడుల మధ్య జీవిస్తున్నామా? ఈ దినము నుండి కేవలం దేవునితోనే సహవాసాన్ని కలిగి ఉందాము. ఆయనకే మొదటి స్థానం ఇద్దాము. మన గృహంలో క్రీస్తునే అధిపతిగా చేసుకుందామండి.
ఇలా జీవించితే మన హృదయంలో, మన కుటుంబంలో గొప్ప సంతోషం ఉంటుంది. ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. మన బిడ్డలు హెచ్చింపబడతారు, ఆత్మీయ మేలులు పొందుకుంటారు. నా సమస్య దేవుడే చూసుకుంటాడు, నా భయాలన్నిటినీ ఆయనే దూరపరుచుతాడు, అసమాధానాన్ని, అశాంతిని ఆ దేవుడే తీసివేస్తాడు, నా కార్యాలను సఫలపరచుతాడు, నా పనులను, నేను చేసే ప్రయత్నాలను తప్పకుండా ఆ దేవుడు నెరవేర్చుతాడన్న నిరీక్షణ, విశ్వాసం, నమ్మకం కలిగి మనం జీవించాలి. ఈ దినము నుండి కేవలం దేవునితోనే సహవాసం చేద్దాము, ఎక్కువ సమయం ఆయనతో మాట్లాడదాము. ఇలాగూ చేస్తే నీకు, నాకు గొప్ప సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, అభివృద్ధి, అధిక మేలులు కలుగుతాయి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడు విను మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన శుభదినమును బట్టి, చక్కని వాగ్దానమును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీతో సహవాసం చేస్తే మాకు సమాధానం వస్తుంది, మాకు సంతోషం కలుగుతుంది, మాకు మేలులు వస్తాయన్న మీ మాటలన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజమే దేవా, గడిచిన దినములలో మీతో సహవాసం చెయ్యకుండా లోకంలోని మనుషుల మధ్య మా సమయాన్ని వృధాగా గడిపినాము దేవా. ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను, సమస్యలను, నిందలను, అవమానాలను ఎదుర్కొన్నాము దేవా. కీడును అనుభవించాము దేవా, నష్టాల పాలైనాము తండ్రి. దేవా, అటువంటి జీవితాన్ని మా యొద్ద నుండి దూరపరచండి. ఈ దినము నుండి మీతో సహవాసం చేసేవారిమిగా, మీకు మొరపెట్టే వారిమిగా, మీ సేవ చేసేవారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. మీరెంతో గొప్ప దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి, మేలుడితో మా హృదయములను తృప్తిపరిచే దేవుడవు తండ్రి. మీ గొప్ప కార్యములను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగల దేవా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీతోనే సహవాసం చేసే కృపను అనుగ్రహించండి. లోకం నుండి, పాపం నుండి మమ్మను దూరపరచండి దేవా. మా హృదయంలో పాపానికి స్థలమియ్యకుండా మీ వాక్యాన్ని నింపుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. మా బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పంట పొలాలను మీరు దీవించండి. బిడ్డల చేతి కష్టాన్ని ఫలింపచేయండి. వారు ఏ పనైతే చేస్తున్నారో, ఎలాంటి ప్రయాసంలో ఉంటున్నారో నాయనా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారు చేసే పనిలో వృద్ధి లేక, అభివృద్ధి సాధించలేక ఎంతగానో దుఃఖపడుతున్నారు దేవా. అయ్యా, ఎంతో భయాల మధ్య జీవిస్తున్నారు దేవా. అప్పుల భారాలను బట్టి, నష్టాలను బట్టి నలిగిపోతున్నారు దేవా. దయచేసి అలాంటి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు ఈ దినమున జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేసే ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో కూడా మీరే వారికి గొప్ప సహాయాన్ని అందించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి నాయనా, కృప చూపించండి. రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. బిడ్డల రాకపోకలో మీరే తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు వివాహ ప్రయత్నం చేస్తున్న యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరగబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు కనికరించండి.
ఇతర చేతి పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయాలను చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి దేవా. వర్షం ఆటంకం నుంచి తప్పించండి దేవా. అతిగా వస్తున్న తుఫాన్ల నుండి బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకున్నట్టుకు సహాయం చేయండి. నష్టాల పాలవ్వకుండా మీరే కృప చూపించండి దేవా. బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వర్షం ఆటంకం నుంచి బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా వారి వారి గృహాలకు చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. కొరతలు అక్కర్లను సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డలు చేసే పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగా సహాయం చేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలు మీరు దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. మందిర నిర్మాణాలు చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అక్కర కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. ఈనాడు ఆత్మ ఎదుగుదల, ఆత్మ బలాన్ని కోరుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఆత్మానుసారంగా జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అవ్వటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు అనారోగ్య సమస్యలను బట్టి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంత వారిని కోల్పోయి దుఃఖంలో బాధలో ఉంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డల్ని మీరు కాపాడండి. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు దేవా, తల్లిదండ్రుల మాట వినని పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్చండి దేవా. మంచి మనసును వారికి అనుగ్రహించండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ యందు ఆనందించుటకు సహాయం చేయండి. కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ప్రతి దినము బిడ్డలు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి అక్కరేమిటో, కొరత ఏమిటో, బాధ ఏమిటో, సమస్య ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. కృప చూపించండి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నాయన, బిడ్డలందరినీ మీరు కాపాడండి. ఈ సంవత్సరం అంతా వారికి చక్కటి క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాల్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. ఏ కారణాన్ని బట్టి ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన జాబులను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. యజమానులకు విధేయులయ్యి చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. నమ్మకస్తులుగా ఉండుటకు మీరు దీవించండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.